అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. అది నూకుతాలే. ఎవరు వస్తున్నారు? వాళ్ళంటే ఎవరు ఎవరు వాళ్ళంటే ఎందుకు వస్తారు? మీ బండి ఏం చేస్తాం మేము? బండి ఊళ్ళకి ఇవి అన్ని ఊర్లకే పోవాలి. నాయన అర్థం చేసుకో, ఎవరు ఏం చేయాలి అర్థం చేసుకో. నువ్వు బండి బస్సు ఏమై దిగుతున్నావు? ఎక్కడ పోయి అసలు వాళ్ళు కనబడుతానే లేరు. లేరా ఇటాచోళ్ళు యాడికో. రైట్, ఇప్పుడు మనం మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం రేకులంపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గత కొంతకాలం నుంచి, కొన్ని రోజుల నుంచి అక్రమంగా ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఇక్కడ ఇసుక మాఫియా చలామణి అవుతుంది. ఈ గ్రామస్తులు కొద్ది రోజుల కింద ఎంఆర్ఓ గాని, అక్కడ ఉన్న కలెక్టర్ గారికి గాని, ఇంకో అడ్డాట్ల మండలికి సంబంధించిన ఆ ఎంఆర్ఓ గాని వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ రోజు రైతులే స్వయంగా ఎక్కడైతే ఇసుక డంపింగ్ చేస్తా ఉన్నారో, ఇక్కడ నుంచి ఆ మాఫియా నడుస్తా ఉందో వాళ్ళ దగ్గరికి పోయి ఆ పనిని అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్న తరుణంలో పోలీస్ వాళ్ళు, అదేవిధంగా అడ్డాట్ల ఎస్ఐ గారు కొంతమంది వచ్చి ఇక్కడ ఉన్న గ్రామస్తులను భయాందోళనకు గురి చేస్తారని చెప్తా ఉన్నారు. పూర్తి సమాచారం గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. అయ్యా నమస్తే, ఏం జరిగింది అన్న ఇప్పుడు? నమస్తే, నా పేరు రవీందర్ రెడ్డి, మా రేకులంపల్లి విలేజ్. ఇక్కడ శివారు ఊక చెట్టు వాగని ఉంటుంది, మాకు ఇక్కడ దగ్గర 1 కిలోమీటర్ ఉంటుంది. దాదాపు ఆ వాటి కింద ఒక 1000 ఎకరాల ల్యాండ్ అక్కడ నుండి ఇక్కడ వరకు, అంటే వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు ఉంటాయి, అన్ని చేతి బోర్లు ఉంటాయి. ఇసుక మరి దాదాపు 11 రోజులకి ఇసుక బాగా భారీ కొడుతున్నారు. ఒక్క రోజుకు దాదాపు 50-60 ట్రిప్పులు కొడుతున్నాం. ఒక 2 ఇటాచ్ వచ్చినాయి, 200 మిషన్స్ 2 వచ్చినాయి. మేము 11 రోజులకి వెళ్ళి దాదాపు ఎంఆర్ఓ కానీ వాళ్ళకి కంప్లైంట్స్ ఎవరు రాలేదు. ఈ రోజు కొంతమంది రైతులు ఊరోళ్ళందరం పోయి ఆ బండ్లను ఆపి ఆ ఇచ్చారు ఇక్కడ వరకు తీసుకొచ్చినాం. మా శివారు వరకు 2 బండ్లను తీసుకొచ్చినాం. తీసుకొచ్చినాక ఉటావుటిన 2 ఎస్ఐలు, 2 ఎంఆర్ఓలు, ఆర్ఐలు, సర్వేలు ఉటావుటిన వచ్చి బండ్లను వచ్చి వాళ్ళు ఏదో కాంప్రమైజ్ చేసేది మా డీల్ చేసినట్టు మాతో మాట్లాడి, మీకేం అవసరం, ఇసుక ఇది గవర్నమెంట్, ఇది మీకేం సంబంధం ఇక్కడ కొడతాం పంతం అని కొంతమంది రైతుల మీద రీఛార్జ్ చేస్తున్నారు. ఇంకోటి మన ఏదైనా సమస్య పోతే ఒక ఎస్ఐ పోతే గంటల కన్నా ఉంటుంది స్టేషన్ అన్నాం. 2 నిమిషాలు విత్ ఇన్ 2 అవర్స్ లో కూడా వచ్చేసినాయి. 2 ఎస్ఐలు, ఒక దాదాపు ఒక 4-5 మంది కానిస్టేబుల్, 2 ఎంఆర్ఓలు, ఆర్ఐలు. అయితే మీరు ఈ ఎంఆర్ఓ గారికి కానీ కలెక్టర్ గారికి మీరు ఎన్ని రోజులు అవుతుంది మీకు మా సమస్య ఇది మాకు తీర్చాలని? ఎంఆర్ఓ దాదాపు 6 రోజులకి వెళ్ళి పేపర్లు వస్తుంది, అంతా చెప్తున్నాం, చేస్తున్నాం, కంప్లైంట్ ఇచ్చాం, ఏం రెస్పాన్స్ లేదు. లాస్ట్ ఇయర్ 2023 ఇంతకుముందు ఒకసారి ఇట్లా చేస్తే మేము ధర్నాలు చేసి అది చేసి అప్పుడు కలెక్టర్ కంప్లైంట్ చేస్తే అప్పుడు బంద్ చేసింది. అప్పటి నుండి ఇప్పుడు రాలేదు. మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక విచ్చలవిడి ఇసుక ఏమంటే తంతం కొడుతామని భయపెట్టిస్తాం, భయప్రదం గురి చేస్తాం, చాలా భయపెట్టిస్తాం. పోలీసు వాళ్ళే ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తారు. రైట్ అన్న. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ ఉసుకే తీయడంలో ప్రధానంగా ఈ గ్రామస్తులకు గానీ, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వన్య ప్రాణులకు గానీ ఎలాంటి ఇబ్బందులు జరగబోతా ఉన్నాయి, ఏం జరుగుతా ఉంది? దాదాపు ఈ మొన్న పంట ఇంతకుముందు వాగు ఉసుక తీసినందుకే మొన్న దాదాపు ఒక 100 ఎకరాల్లో ఎండిపోయింది అంట. మరి
ఇప్పుడు మొత్తం దాదాపు చాలా అంటే బోర్లు అన్ని ఎండిపోయినాయి. కనీసం తుకం పోసుకుంటే వాటర్ లేదు. చెన్నకాడ ఉన్న వాళ్ళకు వాటర్ దాంట్లో వాటర్ బోర్లు రానైతే లేవు. ఇప్పుడు దాదాపు అంటే ఒక 10 ఫీట్ల లోపలికి తోయించిన మొత్తం. ఓకే, ఇప్పుడు ప్రధానంగా మీరు అధికారులకు కానీ ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్స్ కానీ ప్రధానంగా మీరు చెప్పాలని ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ డిమాండ్స్ ఏంటి? దయచేసి రైతుల కడుపు కొట్టకండి చెప్తాము. ఎందుకంటే రైతులు లేని రాజ్యం లేదంటారు. ఖచ్చితంగా ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాం. ధర్నా చేస్తాం, రాష్ట్ర వెనకాడం. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.